ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన గురించి చెప్పాలంటే అసలు నేను చెప్పడం కంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తను ప్రతి తెలుగు హీరో ఎవరైతే ఉన్నారో టాప్ యాక్టర్స్ అందరితో కూడాను యాక్ట్ చేశారు. సో మ్యామ్ మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేయడం జరిగింది బోలా శంకర్లో. సో బోలా శంకర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కాదు, చిరంజీవి గారి సినిమాలో ఒక సీన్లో యాక్ట్ చేయడం అంటే బెటర్ అది. సో మ్యామ్ చెప్పండి మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మూవీస్ అంటే ఇట్స్ లైక్ 14 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. మీ పుట్టి పెరిగిందంతా ఇక్కడ నేటివ్? అంటే పెరగడం అంటే అంత లైక్ యాజ్ నాకు 17 yearsకి మ్యారేజ్ అయింది. ఓ చాలా Okay. చిన్నప్పుడు. నేను ఒక ఆఫ్టర్ దట్ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా బాగా చదువుకున్నారు. సో హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఈ రోజుల్లో కెరియర్ అంటే ఒక 25-26 yearsకి ఒక కెరియర్ ఆలోచిస్తున్నారు. సో అవును. నేను కూడా అలాగే నా పిల్లలు పుట్టిన తర్వాత సో మ్యామ్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి మూవీ? పేరు తెచ్చింది అని అంటే ఇంకా రేస్ గుర్రంలో ఈగ తినడం వాట్ మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసింది ఆ సినిమా ఏదైనా ఒక పేరు? జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను ఓకే. సో మీ ఫేవరెట్ హీరో మ్యామ్? నాని గారు. ఓకే. వాట్ ద స్పెషల్ థింగ్ విచ్ యూ లైక్ ఇన్ హిమ్? నాని చాలా ఏదో సో మోటివేషనల్ స్పీకర్ అన్నారు కాబట్టి దీని గురించి ఒక 2 క్వశ్చన్స్. Yeah. సో యూత్, సో ఫస్ట్ బాయ్స్ గురించి చెప్పండి మ్యామ్. సో యూత్ ఎలా ఉండాలి ఏంటి అసలు? ఎలా ఉండాలో చెప్తా వింటారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన గురించి చెప్పాలంటే అసలు నేను చెప్పడం కంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తను ప్రతి తెలుగు హీరో ఎవరైతే ఉన్నారో టాప్ యాక్టర్స్ అందరితో కూడాను యాక్ట్ చేశారు. ఒక మదర్గా, అట్లాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లాగే స్టార్మాలో ప్రసారం అయ్యేటువంటి గుప్పెడంత మనసు సీరియల్లో కూడా తను ఒక మంచి పాత్ర అయితే చేయడం జరిగింది. సో ఈరోజు మనతో మిర్చి మాధవి గారు ఉన్నారు. సో తన మాటల్లో తన కెరియర్ ఎలా ఉంది, తన మూవీ కెరియర్ గురించి అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో రీసెంట్గా బోలా శంకర్లో కూడా తను యాక్ట్ చేశారు చిరంజీవి గారితో. సో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, నేను బాగున్నాను. యా మ్యామ్. సో చెప్పండి, ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ టుడే ఇన్ అవర్ ఆఫీస్. యా, ఆఫ్టర్ సో మెనీ కాల్స్ అండ్ మనం చాలా రోజుల నుంచి నడుస్తూ ఉండింది. యా, సో మ్యామ్ చెప్పండి, సో ఎలా ఉంది మీ జర్నీ ఇప్పుడు? జర్నీ మళ్ళీ ఏదో ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడుతున్నా కాబట్టి ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్. సో మ్యామ్ మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేయడం జరిగింది బోలా శంకర్లో. సో బోలా శంకర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కాదు, చిరంజీవి గారి సినిమాలో ఒక సీన్లో యాక్ట్ చేయడం అంటే బెటర్ అది. కరెక్షన్. అంత పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం ఆ సినిమాలో చిన్న ఇంత కనిపించిన చాలు. ఓకే. సో చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. Okay. నాతో ఏం డైలాగ్స్ చిరంజీవి గారికి లేవు, బట్ అలా ఒక 2 సీన్స్లో 3 సీన్స్లో కనిపిస్తాను. ఓకే. మాట్లాడారా చిరంజీవి గారితో? మాట్లాడంటే నమస్కారం సార్ అంటే నమస్తే అని చెప్పారు, అంతే. ఓకే, ఫైన్ మ్యామ్. సో మ్యామ్ చెప్పండి మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? మూవీస్ అంటే ఇట్స్ లైక్ 14 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, అండ్ ఇట్ వెంట్ ఆన్ అలా వన్ బై వన్ అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఇంకా ఇదే మిర్చి నా ఇంటి పేరు అయిపోయింది. అంటే ఇట్స్ బికమ్ సో మచ్ అ పార్ట్ ఆఫ్ మీ అసలు మూవీస్. ట్రూ. సో మిర్చి మీకు మంచి బ్రేక్ అని చెప్పాలి. యా, యా. సో మీ పుట్టి పెరిగిందంతా ఎక్కడ మ్యామ్ నేటివ్? గుంటూరు. అంటే పెరగడం అంటే అంత లైక్ యాజ్ నాకు 17 yearsకి మ్యారేజ్ అయింది. ఓ చాలా Okay. చిన్నప్పుడు. నేను ఒక 14 years ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేసాము. ఆంధ్ర సైడ్ చైల్డ్హుడ్ అంతా ఆంధ్ర. మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. సో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కొండేపి, మార్టూర్, హైదరాబాద్. సో ఆ ప్లేసెస్లో నా ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి. సో 17 yearsకే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ తర్వాత చేసుకోవడం కాదు, చేశారు.
తేడా ఉంది. ఆఫ్టర్ దట్ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ గా బాగా చదువుకున్నారు. సో హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ ఆల్? అంటే అంతే కదా, ఎవరికన్నా ఈ రోజుల్లో కెరియర్ అంటే ఒక 25-26 ఇయర్స్ కి ఒక కెరియర్ ఆలోచిస్తారు. సో అవును. నేను కూడా అలాగే నా పిల్లలు పుట్టిన తర్వాత పాత్ డిసైడ్ చేసుకొని ఎందులో నా స్ట్రెంగ్త్ ఉందో నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఒక 30 ఇయర్స్ కి నాకు అర్థమైంది అసలు లైఫ్ ఏంటి. యా, ఆ మెచ్యూరిటీ కొంచెం ఇంకా అలా వస్తూ నేను లైక్ అదే 14 ఇయర్స్ అయింది నాకు. అంటే 30 ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారంటారు. సో గ్రేట్ మ్యామ్. సో చెప్పండి, మీ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎక్కడ? అంటే ఏదైనా ఏదో అంటారు చూడండి, ఇఫ్ యూఆర్ డెస్టైన్డ్ విల్ గో దేర్ అన్నట్టు ఎక్కడెక్కడ వెళ్ళాలో అలా అలా వెళ్ళి ఆ గ్యాప్స్ అలా ఫిల్ అయ్యాయి. ఒక ఇన్స్టిట్యూట్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక డాన్స్ మాస్టర్, ఐ థింక్ చాలా సార్లు చెప్పాను నేను ఇది, అతను మేము డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నాకు వాజ్ అవుట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. అయితే నేను ఒక జస్ట్ డయల్ నుంచి ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ని పిలిచి ఆ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అతనితోనే డాన్స్ కంపోజ్ చేయించడానికి వి వర్క్ టుగెదర్ ఫర్ 1 వీక్ ఆర్ సంథింగ్. ఓకే. అప్పుడు తను అంటే ఐఎమ్ డాన్సర్ యాజ్ వెల్, నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఓ డాన్సర్, సింగర్, యాక్టర్, మోటివేషనల్ స్పీకర్. ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నప్పుడు యానివర్సరీకి సెలబ్రేషన్స్ అప్పుడు వీ హ్యాడ్ అరౌండ్ 40 పార్టిసిపెంట్స్ డాన్స్ చేయడం కోసం వాళ్ళ పేర్లు ఇచ్చారనమాట. సో అవన్నీ నేనేదో చేసేద్దాము, నేను కూడా డాన్సర్ కదా అని చెప్పి అనుకుంటే ఒక 4 సాంగ్స్ తర్వాత నాకు అవే స్టెప్స్ వస్తున్నాయి, ఇంకా ఐ కుడెంట్ క్రియేట్ మచ్. సో ఇంకా అప్పుడు జస్ట్ డయల్ లో చూసి ఒక తను పిలిస్తే ఆయన వచ్చి మాకు 1 వీక్ జర్నీ ఉండింది ఆ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం. మేము అంతా స్టెప్స్ కలిసి వర్క్ చేసాము. అప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీరు మూవీస్, అతను మూవీ ఫీల్డ్కి సంబంధించిన మీరు మూవీస్ చేయొచ్చు కదా అంటే, నాకు మూవీస్ ఎవరు అదే అసలు ఆలోచించని సబ్జెక్ట్ అనమాట. మూవీస్ 30s లో ఎవరు ఇస్తారు అంటే, లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి ఇప్పుడే ఇది ఉంటుంది అంటే, ఆయన చెప్పిన 1 year తర్వాత నేను వెళ్ళి ఫొటోస్ 1 year తర్వాత వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత అప్పుడు కూడా ఒక 4 days సెలవులు వచ్చాయి. సర్లే ఈ సెలవుల్లో అది అతను చెప్పారు కదా మనం ట్రై చేద్దామని చెప్పి అమీర్పేటలో ఒక ఫోటో స్టూడియో ఉంటే అక్కడికి వెళ్ళి 1 day ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ డే ప్రింట్స్ తీసుకొని అదే రోజు ఆయన ఒక స్కూటర్లో నేను ఒక నా స్కూటీలో తిరిగేదాన్ని, ఎప్పుడు 2-wheelerలో వెళ్ళి ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే, అప్పుడు కృష్ణ గారి సిస్టర్ ఒక సీరియల్ తీశారు, అది ఆఫీస్ ఇప్పుడు లేదు అంటే అని చెప్పారు. మేము వెళ్తే ఆ పక్కనే ఆర్కా వాళ్ళ ఆఫీస్ ఉండింది. అక్కడ వెళ్ళి ఫొటోస్ ఇచ్చి నేను ఆర్టిస్ట్ అని అంటే, ఏం చేశారు అని అడిగారు. చేయలేదు, చేస్తాను అని తర్వాత సూపర్ గుడ్ మూవీస్కి వెళ్తుంటే ఫోన్ వచ్చింది ఆర్కా వాళ్ళ నుంచి, మీరు సెలెక్టెడ్, మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు. అమేజింగ్. లైక్ అంటే నాకు అది తెలియదు అంత, ఓ వావ్ అని కూడా నాకు తెలియదు అనమాట. ఓకే, నాకు తెలియదు అని అంటే, మేము 750 ఇస్తాం మీకు అని అంటే, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ 750 పర్ డే. అనుకున్నా, వావ్ 750 into 30 అంటే అది 2-3 రోజులు షూటింగ్ ఉంటుందని ఐడియా లేదు కదా. ఐ థాట్ 750 అంటే నేను ఇంటూ 1 month ఇట్లా క్యాల్కులేట్ చేసుకున్నాను. అది 22,500 సంథింగ్. అబ్బా ఎంత డబ్బులు, ఓకే అని చెప్పాను. తర్వాత అర్థమైంది అంటే తెలియనప్పుడు విషయం అనమాట. సో ఆర్కా మీడియాలో త్రిశూలం చేశాను. ఆ తర్వాత నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఏదన్నా కానీ ఒక విషయం తీసుకుంటే దాని ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. ఒక ఆడిషన్ కాల్ వస్తే సిన్సియర్గా వెళ్ళిపోయేదాన్ని. దట్ ఈస్ వాట్ గేవ్ మీ మూవీస్. అంటే చాలా మందికి ఏంటంటే, అబ్బాయి ఎవరు వెళ్తారు అని ఉండొచ్చు. ఈ రోజు కూడా ఎక్కడైనా కాల్ వస్తే నేను ఐ విల్ గో, ఐ విల్ షో అప్, ఐ విల్ సే, డీల్ క్లోజ్ చేసుకుని వస్తాను అనమాట. అంటే డీల్ అంటే ఐ మీన్ అదే ప్రాజెక్ట్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు కూడా మీరు ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు? పిలిస్తే వెళ్తాను. నాకేమి, నేను చెన్నై కూడా వెళ్ళాను, ముంబై వెళ్ళాను ఆడిషన్స్. ఆల్రెడీ ప్రూవెన్ కదా, ఆయన కూడా దే విల్ కాల్. ప్రూవెన్ అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నేను నీకు కలిసే వరకు నేనేంటో తెలియదు కదా. సో ఆబ్వియస్లీ నువ్వు సపోజ్ రేపు మూవీ తీస్తున్నావు అనుకో, నా పాత మూవీస్ చూస్తే యూ విల్ నాట్ బి గెటింగ్ వాట్ ఐఎమ్ కదా. ఒక రోల్ అనుకుంటారు మీరు, ఆ రోల్కి నేను సెట్ అవుతానో లేదో, అక్కడ తీరా షూటింగ్కి వెళ్ళిన తర్వాత నేను సెట్ కాలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు?
అంతే కదా. కదా! సో, వాళ్ళు టెస్ట్ చేసుకుంటే మనకి సేఫ్, వాళ్ళకి సేఫ్. అలా నేను తీసుకుంటాను. అలా ఆలోచిస్తాను. ఓకే మ్యామ్. అంతేగాని నేను తోపుతురుం నన్నేంటి పిలిచేది, నన్నెవడు పిలిచేదని అనుకున్నారనుకో కరెక్టా అది? గుడ్ మ్యామ్, చాలా హంబుల్ గా ఉన్నారు. కమింగ్ టు మిర్చి, సో ప్రభాస్ గారితో ఎలా అనిపించింది అట్మాస్ఫియర్? ఆయనతో ఎలా అన్నా ఏ పెద్ద హీరో అయినా నేను ఇది మళ్ళీ కూడా చెప్తాను, ప్రతిసారి చెప్తాను. వాళ్ళంత పెద్ద ఎందుకయ్యారంటే ఒక డిసిప్లిన్, ఒక వే ఆఫ్ ఒకలాగా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే అందరూ వస్తారు కానీ కొందరే పైకెళ్తారు కదా! ట్రూ ట్రూ. సో, ఆ సక్సెస్‌ఫుల్ హీరోస్ వెనక చాలా డిసిప్లిన్ ఉంటుంది. అది ఇట్స్ వెరీ ట్రెమెండస్. వాళ్ళ ఎనర్జీ గాని వాళ్ళు బావుంటారండి. సెట్‌లో వస్తారు, హాయ్ అంటారు. వెళ్ళి వాళ్ళ పాటికి వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పరు కానీ వచ్చినప్పుడు మనం వెళ్ళి హాయ్ చెప్తే హాయ్ చెప్తారు. కానీ ప్రతి హీరో చుట్టూ ఒక కంచుగోడలాగా అక్కడ దాకా వెళ్ళలేము, మనం మాట్లాడలేము. సో అందరూ అనుకుంటారు ఏదో మాట్లాడేది, ఎవరితో ఏం మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదుగా అక్కడికి వెళ్ళేది. వర్క్ చేయడానికి వెళ్తారు, షూటింగ్ చేసుకుంటారు, షూటింగ్ చేసుకున్నాక వెనక్కి వచ్చేస్తారు. సో మ్యామ్, మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి మూవీ? చేశాను చాలానే, కానీ మిర్చి తర్వాత శతమానం భవతి చేశాను. అండ్ 100% లవ్ యాక్చువల్లీ. అసలు అందులో నాగచైతన్య మదర్గా చేశాను. అవును. బస్ స్టాప్ లో మారుతి గారి సినిమాలో మంచి లెంత్ ఉంటుంది. దాని అయితే స్టాప్ అయితే ఇంత పెద్ద పోస్టర్ ఉండేది, నాది హీరోయింది. అసలు అది నేను ఎప్పటికి మర్చిపోలేను అది. ఐ హావ్ డన్ అ లాట్ ఆఫ్ మూవీస్. అందులో పేరు తెచ్చింది అని అంటే ఇంకా రేస్ గుర్రంలో ఈగ తినడం, వాట్ ఈగ అంటే అవును, పట్టుకొని ఈగ తినేస్తాను కదా అది. అంటే అలా చేసినవన్నిట్లో కొంచెం ఏదో స్పెషాలిటీ ఉంటేనే చేశాను నేను. ఓకే, సూపర్ మ్యామ్. సో 100% లవ్ గురించి చెప్పండి. 100% లవ్ అయితే 25 days ఇట్ ఈస్ లైక్ చాలా బాగుండేది. అక్కడ వెళ్ళి సెట్స్ లో వర్క్ చేయడము, చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళందరిని ఆడిస్తుండేదాన్ని నేను. అంటే ఇంత చిన్న పిల్లలు ఒక 6 ఉండేవాళ్ళు. అవును, వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. సుకుమార్ గారు టేకింగ్ వేరు ఉంటుంది అసలు. అక్కడ తమన్నా గారు, ఇంకా నాగ చైతన్య గారు వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుండింది అది. అంటే అప్పుడు అసలు నేను అంత పెద్ద మూవీ చేస్తున్నానని నాకు తెలియదు. అప్పుడే వచ్చాను కదా, అసలు లైక్ క్యాజువల్ గా ఉండేది నాకు. అంటే పెద్ద ఇప్పుడు అదే అనిపిస్తుంది. అంటే వీ గెట్ థింగ్స్ వెన్ వీ సీరియస్లీ డోంట్ రియలైజ్. సీరియస్లీ అవి చేసాం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వాలని లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే ఇట్స్ అ సైకిల్, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. సో చేస్తూ వెళ్ళడం, సుకుమార్ గారితో చేయడం అనేది చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా నాకు రంగస్థలంకి కాల్ వచ్చింది, బట్ సేమ్ 4 days. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్స్, 14, 15, 16, 17. ఓకే. ఈ November 14, 15, 16, 17 ఆఫ్ ఐ గెస్ 2017 or 16 గుర్తులేదు నాకు. అదే ఆ మూవీ వచ్చే ముందు నాకు ముంబైలో లీడర్షిప్ది ఒక ప్రోగ్రామ్ 3 days నేను కట్టి ట్రైనింగ్ కోసం ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఐ వాజ్ లైక్ డివస్టేటెడ్. అయ్యయ్యో, చాలా పెద్ద రోల్ కన్నా పెద్ద మూవీ మిస్ అయినట్టు. అందులో పెద్ద సినిమాలో ఎంత చిన్న రోల్ చేసినా పర్వాలేదు. అవును, అది అలా రంగస్థలం మిస్ అయిపోయింది. అట్లాగే మీరు ఎన్టీఆర్ కి ఒక సినిమాలో అది కూడా చాలా చిన్నదే. అంటే అవుతాయి, అదే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఒక ప్రావర్బ్ ఉంది తెలుసు. ఈ లోపల ఎన్నో జరుగుతాయి. షూటింగ్కి వెళ్ళి కూడా ఒక దానిలో సందీప్ కిషన్ సినిమా అనుకుంటా, అది పేరు మర్చిపోయాను. అందులో ఆల్రెడీ ఎవరో ఒక ఆవిడ చేశారు, ఆవిడేదో చేయకపోతే నేను వెళ్ళి రీప్లేస్ చేశాను. F2లో కూడా అంతే, రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ గా ఎవరో వేరే ఆవిడ చేశారు. ఆవిడ ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ అది ఆవిడ చేయలేదు. మళ్ళా నేను అది వెళ్ళి చేశాను. అంటే ఆవిడ చేసి కూడా నేను వెళ్ళి చేస్తాను, నేను చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారు, అట్లా ఇట్స్ కామన్. అమేజింగ్. సో వెంకటేష్ గారు వీళ్ళతో ఎలా ఉండేది మేము ర్యాప్? వాళ్ళంతా స్టార్లు కదా. ర్యాప్ అనేది ఏమి ఉండదు రాజీవ్. ఓకే. ర్యాప్ అనేది చాలా పెద్ద వర్డ్. ర్యాప్ అంటే బాగా మాట్లాడుకోవడం, మీరా భయ్యా మచ్చా అని చెప్పి భుజాలు కొట్టుకోవడం అలా ఏమీ ఉండదు. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ ప్రొఫెషనల్ అన్నమాట. అంతే కదా, అంతకు మించి వాళ్ళకి ఏం పని ఉంటుంది? నువ్వే రోడ్ మీద వెళ్తావు, ఎంత మాత్రం మాట్లాడతావు ఎవరితోనన్నా? అంటే ఇప్పుడు పరిచయం లేని వాళ్ళతో, అపరిచితులతో, స్ట్రేంజర్స్ తో
నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ లైక్ You don't bother. పట్టించుకోం. మరి వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? వాళ్ళకి నేను స్ట్రేంజరే కదా. గుడ్ పాయింట్. Yeah. సో మనం ఫీల్ అవ్వేది కూడా ఏం లేదు అందులో. అంటే వీ డోంట్ నో దెమ్ అండ్ దే డోంట్ నో అస్. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఓ రేంజ్ లో మీరు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమంటారు అంటే క్యారెక్టర్స్ వైజ్ గా కానీ సో ద ట్రీట్మెంట్ వైజ్ ఈవెన్ మీరు ఆల్రెడీ ప్రూవెన్ కానీ అలాంటి వాళ్ళని కూడా రీప్లేస్ చేసి ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్పి అనడం. సో లైక్ సో చెప్పండి దాని ప్లీజ్ టాక్ ఆన్ దట్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాం. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అమెజాన్లో అండ్ విప్రోలో మైక్రోసాఫ్ట్లో రీసెంట్గా 30,000 ఎంప్లాయీస్ లే ఆఫ్ చేశారు. చాలా రెసెషన్ ఉంది. కింగ్ ఫిషర్ అఫ్ కోర్స్ విజయ్ మాల్యానే లండన్ పారిపోయాడు అనుకో. కింగ్ ఫిషర్ ఉన్నప్పుడు కూడా అతను క్లోజ్ చేసేసాడు, లేదా చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఎంప్లాయీస్ తీసేసాడు. ఒక ప్రాజెక్ట్లోంచి ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు, ఎవరిని తీసుకుంటారు అనేది కార్పొరేట్స్, మూవీస్, ఎనీథింగ్ ఎవరు ఏమి చెప్పలేరు. ఇది ఇలాగే ఉండాలని ఎక్కడా రాజ్యాంగంలో రాసలేదు. తెలుగు వాళ్ళు ఇలాగే చేయాలి, లేకుంటే తమిళ్ వాళ్ళు ఇలా చేయాలి, హిందీ వాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి దే ఆర్ విత్ ప్యూర్ బిజినెస్ మైండ్. నాకు డబ్బులు వచ్చేవాళ్ళు, నాకు ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే నాకు డబ్బులు వస్తుంది, ఈ క్యారెక్టర్కి గ్లామర్ యాడ్ అవుతుంది ఈమెను పెడితే అని అనుకున్న రోజున నాకు రోల్స్ వస్తాయి. ఈమె పర్ఫార్మెన్స్ వల్ల నాకు యాడ్ అవుతుంది. ఇది మైనస్ ప్లస్ అనేది నేను ప్లస్ అయితేనే. మీరు బాగా హర్ట్ అయిన సందర్భం? నాకు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు బీ దేర్, అంటే టు బీ వాంటెడ్. నన్ను తీసుకోవాలి అని అనుకునేది ప్రతిదీ నేను అలాగే నేను నడుపుకుంటాను. ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్ టువర్డ్స్ టు దట్ పాయింట్ వేర్ ఎవ్రీబడి వాంట్ టు టేక్ మీ ఇన్ దేర్ ప్రాజెక్ట్. స్టిల్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రిఫరెన్స్ ఐ కెనాట్ హెల్ప్. నేను చేయగలిగింది మాత్రమే నేను చేయగలను. అవతల వాళ్ళతో నాకు చేయించలేను కదా. ట్రూ. సో కొన్నిట్లో పెద్ద వాటిలో రాలేదు అని ఒకప్పుడు మదన పడిపోయేదాన్ని. బట్ తర్వాత ఆలోచిస్తే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎలా కావాలో అలాగే తీసుకుంటారు, కానీ నాకు కావాల్సినట్టు చేయడానికి ఇండస్ట్రీ లేదు కదా కదా. సో నాకు ఈ రోల్ పోయింది, లేకుంటే నాకు అక్కడి నుంచి వాళ్ళని తీసుకున్నారంటే తీసుకున్న ఫ్లాప్స్ అయ్యాయి, తీసుకున్నవి హిట్ కూడా అయ్యాయి. ఇట్స్ లైక్ అ గ్యాంబుల్. మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసిన సినిమా ఏదైనా ఒక పేరు? జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను మదర్ క్యారెక్టర్ చేయాలి. అది కూడా చిన్న ఇంతే, పాస్ట్ ఎపిసోడ్ లో ఇంత కనిపిస్తుంది అంతే. అది కూడా దట్స్ ఓకే. అది ఎవరు చేశారు అనేది కూడా తెలియలేదు కొంచెం. అంటే పర్టికులర్ ఆర్టిస్ట్ కొంచెం ఫేమస్ కాబట్టి తెలుసుకున్నారు, కానీ అది నేను చేస్తున్నా కూడా అదేదో ఎంత చిన్న రోల్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో. మదర్ ఏంటి అసలు హీరోయిన్కే రోల్స్ లేవు చెప్పాలంటే. సో అలా ఉన్నాయి స్టోరీస్, అలా ఉన్నాయి. అలాగే కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి, మంచిగా నిడివి ఉంటుంది. సో విల్ పర్ఫార్మ్ దేర్. వెయిట్ చేయాలంతే. మన గుడ్ వర్క్ రికగ్నైజ్ చేయడం కోసం పిలవాలంటే వెయిట్ చేసి తెచ్చుకోవడమే. హర్ట్ అంటే హర్టింగ్ అనే ఉంటుంది కదా. అన్ని పక్కన పెట్టి ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఓ పక్క ఇయర్స్ అయిపోతుండే, ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేద్దాం ఒక మూవీ వస్తుందేమో అని. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో చిన్నగా చేసిన వాళ్ళు కూడా పక్కన వచ్చి ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఎన్నాళ్ళకి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ ఓకే, వెదర్ టు బీ దేర్ ఆర్ నాట్ టు బీ దేర్ అనేది నేను డిసైడ్ చేసుకొని ఇక్కడే ఉండాలా, వెయిట్ చేయాలా, లేకుంటే వెళ్ళిపోవాలా. దట్స్ ఆల్. అయితే ఇప్పుడు మీరు సినిమా నుంచి అంటే సీరియల్ నుంచి సినిమాలకు వచ్చారు, రెండు మళ్ళీ సీరియల్ కూడా రావడం. ట్రైనింగ్, సీరియల్స్, మూవీస్ మూడు సైమల్టేనియస్ గా చేసుకుంటూనే. మూవీస్ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సీరియల్స్ కి వచ్చారు అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉంటారు అని చెప్పి ఎవరికి తోచిన. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు పాయింట్ ని? నేను ఏమీ తీసుకోను, ఎందుకంటే నోరుంది కదా అంటే ఎట్లా అంటే అలా మాట్లాడే వాళ్ళని నేను అసలు పట్టించుకోను. మూవీస్ లేక సీరియల్స్ కి వస్తే నేను బోలాశంకర్ మరి ఇప్పుడే చేస్తున్నా. మూవీస్ ఉన్నట్టా లేనట్టా నాకు అదే కదా. ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ నాకు తమిళ్లో వెళ్ళి నేను మాట్లాడుకోవాలి. ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో 5 ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. నాకు ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేతిలో లేకుండా లేవు. గ్రేట్ మ్యామ్. సో ఏదో పని లేని వాళ్ళు సీరియల్ చేస్తారా? నో కదా. సో ఒక సీరియల్ తెచ్చుకొని చూపిమనండి ఎవరినన్నా. ఈ మాట్లాడే వాళ్ళని ఒక రోల్
మేము చేసినంత ప్రామినెంట్ రోల్ ఒకరిని తెచ్చుకొని ఛానల్ వాళ్ళని ఓకే చేసుకొని తెచ్చుకో, ఇట్స్ నాట్ సో ఈజీ టు ఎంటర్ ఇన్ టు సీరియల్స్. ట్రూ. ఇఫ్ పీపుల్ థింక్ ఏదో అలా గాల్లో పడి అలా ఏం పనిలేని వాళ్ళని సీరియల్స్ పెట్టి తీసుకుంటున్నారంటే నో, దట్స్ ఆల్సో బిజినెస్. దే ఆల్సో వాంట్ సంబడి హూ కెన్ పర్ఫార్మ్. ట్రూ. సో అదేదో పని పాట లేని వాళ్ళు వెళ్ళి సీరియల్స్ చేయరు. పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి చేస్తారు. మీలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ. సో మూవీస్ బాగున్నాయా, సీరియల్స్ బాగుందా? రెండు ఎక్స్పీరియన్స్ ని కంపేర్ చేయమంటే ఏమని చెప్తారు? రెండు బాగుంటాయి. సీరియల్ ఏంటంటే యూ హ్యావ్ సో మచ్ రికగ్నిషన్, యూ హ్యావ్ సో మచ్ టు పర్ఫార్మ్. చాలా ఎక్కువ అంటే మనకి స్కోప్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, నటనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అంతా మన మీద ఇలాగా ట్రాలీలు ఇలా క్లోజప్లు పడవు మూవీలో. బట్ ఏంటంటే ఆ ఉన్న కాస్తలో మనం చేయగలగాలి. అండ్ దిస్ ఇస్ మూవీ అనేది సటిల్, సీరియల్ అనేది కొంచెం ఎగ్జాజరేషన్. ద ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. అంటే మీరు ఎలా ఫీల్ అవుతుండేవారు ఆ టైంలో? సో మూవీకి సంబంధించి మీకు ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సీరియల్లో? ట్రీట్మెంట్ నాకు ఎక్కడన్నా ఒక బాగుంటుంది. దాన్ని అంటే ఐ డోంట్ గివ్ అదర్స్ చాయిస్ టు ట్రీట్ మీ. నేను తెచ్చుకుంటాను నాకు ఏం కావాలో. యా, ఓకే మ్యామ్. సో ఫైనల్లీ హీరోస్ తో సంబంధించి ప్రభాస్ గారితో చేశారు. అండ్ ఏ హీరోయిన్ మిస్ అయ్యారా? లైక్ మాక్సిమం అందరినీ కవర్ చేశారు. లేదు, నాని గారిని మిస్ అయ్యాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు. ఇంకా వాళ్ళిద్దరే పెండింగ్ లో ఉన్నారు. రవితేజ గారు, రామ్ గారు, ఐ థింక్ వీళ్ళు అనుకుంటా, మహేష్ బాబు గారు. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో మ్యామ్? నాని గారు. ఓకే. వాట్ ద స్పెషల్ థింగ్ విచ్ యు లైక్ ఇన్ హిమ్? నాని చాలా ఏదో మన మనిషిలాగా అనిపిస్తుంది. అంటే సో క్లోజ్ టు హార్ట్ అని. అంటే ఏదైనా మాట్లాడినా గొంతులోనే ఏదో ఉంది, మ్యాజిక్ ఉంది. వెన్ హీ టాక్స్, వెన్ హీ మాడ్యులేట్స్, అంటే అది చాలా దగ్గరగా అనిపిస్తారు. అంటే మన మనిషి అన్నట్టు అనిపిస్తారు అంతే. సూపర్. ఐ విష్ మీరు త్వరలోనే నాని గారితో కూడా వర్క్ చేయాలని, అట్లాగే ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అందరితో కూడా యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. అండ్ ఇంకొకటి, రీసెంట్ టైమ్స్ లో మీరు గుప్పెడంత మనసుని క్విట్ చేశారు. అట్లాగే సినిమా ఆపర్చునిటీస్ అన్ని కూడా మీరు వదులుకొని అబ్రాడ్ వెళ్ళిపోయారు, లండన్, యూకే. సో మేమందరం ఏమనుకున్నామంటే మ్యామ్ వెళ్ళిపోయారు, ఫుల్ సెటిల్డ్, అమేజింగ్ అనుకున్నాం. సో ఏంటి అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది? యూకే చూడటానికి అన్ని బాగుంటాయండి బయట నుంచి, ఎందుకంటే స్ట్రీట్స్ నీట్ గా ఉంటాయి, బిల్డింగ్స్ బాగుంటాయి, వెదర్ బాగుంటుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ సైడ్ హౌస్, యూ విల్ అండర్స్టాండ్ ది ఇంట్రికసీస్ ఆఫ్ ఇట్. మనకి ఇక్కడ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అట్మాస్ఫియర్ వేరు, ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్తే అక్కడ వెదర్ వేరు, మనుషులు వేరు, ఫుడ్ వేరు, అసలు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ కదా. ఇక్కడ ఏదుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది అనమాట. 8 ఎలా అయితే ఇలా ఉంటుందో అదేదో దానికి ఎంటైర్లీ ఆపోజిట్ ఉంటుంది. అంటే ఏం జరిగిందంటే మా హస్బెండ్ జాబ్ మీద వెళ్ళాము, తన కాంట్రాక్ట్ అది అయిపోయింది, ఇంకా కొత్త కాంట్రాక్ట్ రావాలి. సో వీ వర్ వెయిటింగ్, థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఈ మధ్యలో ఏంటంటే మనకి ఖర్చు చాలా ఉంటుంది. ఇక్కడ ఉండేదానికి 4 times ఉంటుంది, ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఇన్కమ్ ఆల్సో, అక్కడ ఖర్చు వల్ల మనకి మిగిలేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్, నేను ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ లో నేను ఐఎమ్ ఏబుల్ టు అర్న్. అక్కడికి వెళ్తే ఏంటంటే మన డిగ్రీలు కానీ మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు వాళ్ళ లెవెల్లో డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఐ నాట్ డన్. నేను ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాను, అక్కడ ఆల్రెడీ నేను సర్టిఫైడ్ ట్రైనర్. అక్కడ నేను ట్రైనింగ్కి జాబ్స్ అప్లై చేస్తే నో, యూ డింట్ మ్యాచ్ అవర్ క్రైటీరియా. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ అప్లైడ్ 800 jobs. అండ్ ఒక్కదానికి కూడా నాకు కాల్ రాలేదు. ఒక 2-3 నేను రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఒక దానిలో వీడియో ఇది కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. బట్ ఏంటో వాళ్ళకి అంటే కస్టమర్ సర్వీస్ అనేది నాకు లేదనమాట. They said she doesn't have relevant experience అని. కస్టమర్ సర్వీస్ నేను టీచ్ చేస్తాను. వాడికి అర్థం కాలేదు ఆ బుర్రకి, నేను ఏం చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంత ఆపర్చునిటీస్ ఇంత పెట్టుకొని అసలు మీరు ఎందుకు వెళ్ళారు యూకే? అంటే అదే ఇంకా ఫ్యామిలీ కదండి. మా హస్బెండ్ అక్కడ ఒక్కళ్ళే ఎలా ఉంటారు, ఈ నెలలు 6 months తను అక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం. తనకి కూడా అంటే బై ఆల్ మీన్స్ లైక్ ఐ హ్యావ్ టు, వాళ్ళ మదర్ రీసెంట్ గా పోయారు, ఒక 2 అంటే మా అత్తగారు. ఓకే. సో తనకి కొంచెం చూసుకోవాలి, నేను పక్కన ఉండాలి, చూసుకోవాలి. సరే అని ఇంకా అన్ని వదులుకొని వెళ్ళాను, కానీ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. అంటే సరే ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు, నేనైతే వెళ్ళాను. ఇంకా వెళ్ళాను. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్కడ? ఏం జరిగిందంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు, చలి, విపరీతమైన చలి వల్ల చూడండి, ఇదిగో
యూ కెన్ సీ దట్ లైక్ ఐ స్టిల్ హ్యావ్ బ్యాండేడ్స్. స్కిన్ డ్రై అయిపోయి నాకు చాలా ఇబ్బంది అయింది. అండ్ ప్రతి ఒక్కటి మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ ఇట్స్ లైక్ సో మచ్ లోన్లీనెస్, అలూఫ్నెస్. అది నాకు ఐఎమ్ ఎ వెరీ పీపుల్స్ పర్సన్. నేను ట్రైనింగ్ ఇస్తాను షూటింగ్లో, ఎవరిని కనిపించినా ఆప్యాయంగా మాట్లాడడమే వచ్చు నాకు. మా ఇంట్లో నాకు ప్రేమించడమే నేర్పించారు కానీ ఇంకేం నేర్చుకోవాలి నేను. సో అది అవసరం లేని ప్రదేశం అది. సో ది యూ మైండ్ యువర్ లైఫ్, ఐ మైండ్ మైన్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. దే ఆర్ స్టిఫ్. మనకి వెళ్ళి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అక్కడ మా బ్రదర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో బాగుండింది. వాట్ ఎవర్ టైమ్ ఐ స్పెంట్. వాడు వర్కహాలిక్, మా వదిన కూడా దే బోత్ ఆర్ ఎక్సలెంట్, ఫ్యాబులస్. వాళ్ళిద్దరూ వాళ్ళకి బాగానే సెట్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎర్లీగా వెళ్ళారు వాళ్ళు. అండ్ నాకు ఇంకొక ప్రొఫెషన్ లేకపోయింటే నేను ఆలోచించేదాన్ని కాదేమో. బట్ ఐ మిస్డ్ 8 మూవీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మూవీస్ మిస్ అయ్యాను. ఆల్సో ఒక పెద్ద మంచి రేటింగ్ ఉన్న సీరియల్ మిస్ అయ్యారు. సీరియల్లో నేను అసలు దేవ్యాని క్యారెక్టర్ వదిలిన తర్వాత నాకైతే అసలు కళ్ళనీళ్ళు ఒకటే తక్కువ. అసలు ఐఎమ్ లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు పార్ట్ విత్ దట్ క్యారెక్టర్. అంత అందరూ ఎంత ఇష్టపడ్డారు నా వర్క్. నాకు కూడా అలా అయిపోయిందంటే, మాకు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. డైలాగ్స్ చూసి ప్రాంప్టింగ్ వస్తుంటే ఐ యూస్ టు డూ అండ్ దే యూస్ టు రియలీ లైక్ ఇట్ వాట్ ఎవర్ ఐ డూ. అంతలా సింక్ అయిపోయిన క్యారెక్టర్ అది. అన్ఫార్చునేట్. మరి ఏమన్నారు గుప్పెడంత మనసు అప్పుడు మీరు క్విట్ చేస్తాను అన్నప్పుడు? పాపం వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు దే ఆర్ ద నైసెస్ట్ పీపుల్ ఐ వర్క్ విత్. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో భూమి ఎంటర్టైన్మెంట్స్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఉన్నంత బాగా నేను ఎవరిని చూడలేదు. అంత అంటే దే ఆర్ సో నైస్ పీపుల్, సో ఫ్రెండ్లీ అండ్ నాకైతే ఎవరితో ప్రాబ్లం లేదండి. ఆ మొత్తం యూనిట్ అంతా మిస్ అయ్యారు నన్ను, నేను వాళ్ళని మిస్ అవుతా. నెక్స్ట్ ఏమున్నా కానీ డెఫినెట్లీ ఐల్ గో అండ్ ఐల్ డూ దేర్ వర్క్ ఇన్ కేస్ వాళ్ళు ఆఫర్ చేస్తే. అదే రోల్ వస్తే కూడా వెళ్ళిపోతారా? అదే రోల్ వస్తే చేయను, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా. పాపం ఆవిడ చేస్తున్నారు, ఇంకా ఆవిడ షీ షుడ్ కంటిన్యూ. అంతేగాని నాకు మూడొచ్చి నేను వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చిన ఇప్పుడు వెళ్ళంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఓకే, సో మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందా మీ గురించి? లైక్ ఒక అంటే 30 years లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారంటే అసలు చాలా డిఫరెంట్ గా, గ్రేట్ గా అనిపిస్తోంది వినడానికి. ఫ్యామిలీ అంటే మై ఫ్యామిలీ ఈజ్ అ బూన్ టు మీ. అంటే నాకు ఒక వరం, అంటే అందరికి అలా అనిపిస్తుంది. నా పిల్లలు, మా హస్బెండ్, మా మదర్, నాన్న చనిపోయారు, మా అక్కయ్య, మా అన్నయ్య, మా బావగారు, మా బాబాయ్లు, అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ. నేనేంటి ప్రతి ఒక్కటి అందరికి చెప్పుకుంటే తప్పితే నాకు కాదు. కొంతమంది ఏంటి గుట్టుగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉంటారు కదా, అలా ఉండదు నాకు. అందరూ ఓకే చెప్పాలి, అప్పుడే నాకు హ్యాపీ ఉంటుంది అనమాట. ఏదైనా ఇలా చేస్తున్నా, ఇది ఓకేనా, ఇది అలా డిస్కస్ చేస్తాను, ఐ టేక్ సజెషన్స్ అలా. గ్రేట్ మ్యామ్. సో ఫైనలీ ఇన్స్పిరేషనల్ స్పీకర్, అసలు మోటివేషనల్ స్పీకర్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అది? మోటివేషనల్ స్పీచ్ అంటే నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ముంబై నుంచి ఒకళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అది వెన్ ఐ వాజ్ అటెండింగ్ ద ట్రైనింగ్ నేను అనుకున్నా ఐ విల్ బీ దట్ వన్ డే అని. అంటే ఇట్ ఈస్ సో మోటివేటింగ్. నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాంటివి కొన్ని చెప్పారనమాట. ఆ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే మనకి అనిపిస్తుంది కదా లైఫ్లో ఒక్కోసారి ఐ వాంట్ టు డూ దిస్ అని. సో దట్స్ వేర్ వెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అ ట్రైనర్. ముంబైలో నేను ఉన్నప్పుడు ఒక కాల్ సెంటర్, 7,000 seat కాల్ సెంటర్ ఉండేది. ఓకే, మీరు ముంబైలో కూడా ఉన్నారు? ముంబైలో 5 years ఉన్నాను. అక్కడ ఇండక్షన్ అయ్యేది. ఇండక్షన్ అంటే కొత్త స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఆబ్సెంట్ ఉంటే ఐ హ్యాడ్ టు జస్ట్ కొంచెం ఏదో ఇంట్రడక్టరీ ఏదో చేయాల్సి వచ్చింది. అది సూపర్ గా చేశాను నేను, అంటే ఎఫర్ట్లెస్ గా చేశాను. అంటే నాకు ఒకటి ఏంటంటే అండి, నాకు భయం లేదు, కాన్ఫిడెంట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ఏదైనా ట్రై చేయడానికి ఐఎమ్ రెడీ. ఏదైనా కానీ నేను ఫస్ట్ ముందు ఉంటాను అనమాట చేయడానికి. సో దట్స్ వాట్ హస్ బ్రాట్ మీ హియర్ వాట్ ఎవర్. సో అక్కడ అలా ట్రైనింగ్ జర్నీ అలా మొదలైంది. సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ హావ్ డన్ అ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ ఒక కంపెనీలో. అండ్ దెన్ నో లుకింగ్ బ్యాక్. అంటే పీపుల్ హూ నో మీ దట్ ఐఎమ్ అ గుడ్ ట్రైనర్. ఇప్పటికీ నేను నర్సరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అని నర్సరావుపేటలో,
అక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్ళి నేను ఒక 4,000 స్టూడెంట్స్ 3,000 స్టూడెంట్స్కి మొత్తం నేను ట్రైనింగ్ ఇచ్చి వస్తాను. ఎన్ని రోజులు ఉంటుంది ఒక అంటే ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క క్లాస్ కవర్ చేయాలి కదా 500 మెంబర్స్లో. సెల్ఫ్ ఎఫికసీ ఈజ్ అ టాపిక్ అనమాట. ఓకే సెల్ఫ్ ఎఫికసీ అంటే ద ఐఫోన్ వాట్ యు సీ టుడే విల్ నాట్ బి దేర్ ఆఫ్టర్ 2 years. సో ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ, అది ఇవాల్వింగ్. మనం ఏమి ఇవాల్వ్ అవుతున్నాం? మనలో ఉన్న క్వాలిటీస్ ఇంతున్నవి ఇప్పుడు కూడా అంతే పెట్టుకుంటాం. ఆర్ వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్. ఎవడన్నా చెప్తే పోరా అని చెప్పి అనుకుంటాం, లేకపోతే నా అంత వాడు లేడని చెప్పి ఫీల్ అయిపోతాం. వై ఆల్ దాట్? మనం కరెక్ట్ చేసుకుంటే మనం బెటర్ అవుతాం కదా. మనం బెటర్ అవ్వద్దా? అవ్వాలి కదా. సో ఆ సెల్ఫ్ ఎఫికసీ అనేది ఆ పార్ట్. మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద మనం ముందుకెళ్ళడమే సెల్ఫ్ ఎఫికసీ. సో అది నేను మెయిన్లీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలాగే ఉండు ఇలా ఉండు అని చెప్పాను. నీ స్ట్రెంగ్త్ ఏంటో ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్. సో మోటివేషనల్ స్పీకర్ అన్నారు కాబట్టి దీని గురించి ఒక 2 క్వశ్చన్స్. సో యూత్, సో ఫస్ట్ బాయ్స్ గురించి చెప్పండి మ్యామ్. సో యూత్ ఎలా ఉండాలి ఏంటి అసలు? ఎలా ఉండాలో చెప్తే వింటారా? అంటే మరి మీరు మోటివేషన్ ఎలా ఇస్తారు? ఒకవేళ సపోజ్ ఒక పర్సన్, నేను అదే అడుగుతాను, వాట్ ఆర్ యువర్ గోల్స్? మనకి కార్ కావాలి, అందమైన అమ్మాయి కావాలి, పెద్ద ఇల్లు కావాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఒక అయోట పని చేయొద్దు. లేజినెస్, పార్టీ చేసుకుంటాము, మందు తాగుతాము, డోప్ చేస్తాను, బట్ స్టిల్ నాకు హ్యాపీగా ఉండాలంటే అన్నీ రావు బాస్. యు వాంట్ సంథింగ్, దానికోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. రోజు నువ్వు స్విగ్గీ చేసుకొని తెచ్చుకునే ఇడ్లీ కూడా ముందు రోజు చేసి దాన్ని ఫర్మెంట్ చేసి ఎవడో వండి రెడీ పెడితే నీకు వస్తుంది చేతిలోకి. అంతేనా? నాట్ బికాస్ యూ పేయింగ్ మనీ. ఓకే. యూకేలో చచ్చి చెడి మేము వండుకుంటే మాకు వంట, లేదంటే నోరు మూసుకొని ఆ పిచ్చి బ్రెడ్లు అదేదో అవే గడ్డి తినాలి, శాండ్విచ్ ఏవో అవి నాకు తెలియదు. ఆ ఫుడ్ మనం చూస్తే ఆకలి వెనక్కి వెళ్ళిపోతుంది, పేగులు అరవడం ఆగిపోతుంది. అంటే నేను చెప్తున్నా, ఏది కూడా ఎఫర్ట్ లేకుండా ఏది జరగదు. మన మార్క్స్ వస్తే అయ్యో ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి, పేపర్ టఫ్గా వచ్చిందని ఆలోచిస్తారు తప్పితే, బాగా మరి అదే పేపర్లో ఒకడికి 90 వస్తున్నాయి, నీకు 40 వచ్చాయంటే పేపర్ది తప్ప నీది తప్ప? మనదే. సో మన ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ బై డూయింగ్ ఆర్డినరీ థింగ్స్. True. You want to go there, you want to hit ఒక మంచి మూవీ చేయాలంది, నువ్వే ఉన్నావు బా, స్మార్ట్గా ఉన్నావు, బాగున్నావు, నీకు మంచి హీరో లెవెల్లో వెబ్ సిరీస్ ఒకటి చేయాలనే గోల్ ఉందనుకుందాం. ఉంది. Obviously I walk on it. ఈజియర్ జర్నీ అంటే ఎఫెక్టివ్ 7 హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది. అది స్టీవెన్ కోవే అని ఒక ఆయన ఈ ఫిలాంథ్రఫిస్ట్ మొత్తం ఆయన రాశారు. ఆయన అందులో ఒక హ్యాబిట్ ఏంటంటే స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్ అని. స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. అంటే ఎండింగ్ వరకు నేను చేస్తాను అని దృష్టితో స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. మన 1 2 3 4 5 6 7 8 స్టెప్స్. 9th స్టెప్ ఈజ్ దాట్ లైక్ యూ విల్ బికమ్ అ వెబ్ సిరీస్ హీరో అనుకుందాం. ఓకే, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి. స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ ది మైండ్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఓకే నువ్వు ఆ హీరో అవ్వాలంటే నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు అప్రోచ్ ఆర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఫస్ట్ అసలు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నీ నెట్వర్క్లో నాకు ఇలా చేయాలని ఉంది, నేను చేస్తాను అని కొన్ని ఏమన్నా నీవి షార్ట్ చేసి పంపించాలి. ఆ తర్వాత ఫాలో అప్ చేయాలి. వచ్చిందా, నచ్చిందా, చూసారా, ఎవరికైనా చెప్పండి, నేను వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒక 1 month వెంటబడాలి. జస్ట్ టెల్లింగ్ యూ. ఆ తర్వాత దానికోసం ఫిజిక్ తయారు చేసుకోవాలి. ఆర్ యునో బీ మెంటలీ రెడీ టు డూ ఆల్ దట్ మ్యాథ్. అదంతా చేసిన తర్వాత యు ఆర్ దేర్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. సో ఈరోజు యూత్కి మిస్సింగ్ ఏంటంటే కలలు కనేస్తారు, గోల్స్ పెట్టేసుకుంటారు, దాని వైపు నడవడం ఇష్టం లేదు. మనకి ఇడ్లీ కావాలి, స్విగ్గీ ఉండాలి, కానీ నువ్వు యూకే వెళ్ళాలి. అప్పుడు స్విగ్గీ ఉండదు, ఏముండదు, నోరు మూసుకొని నువ్వు చేసుకుంటావు. సో వెల్స్ చెప్పొచ్చేది ఏంటంటే ఉన్న గోల్స్ని ఇంకా స్ట్రాంగ్గా రియలైజ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అనేది మనమే పొద్దున లేవాలి. షూటింగ్ 7ంటికి ఉందంటే నేను 4ంటికి లేచి వంట చేసుకుంటాను. ఎందుకు? నాకు పడదు. ఇప్పుడే చూసారు వాటర్ ఏదో తాగుతున్నాను, నాకు కొన్ని పడవు, అరగవు. ఇంకోటి, నేను నాన్ వెజ్ తినను. సో అక్కడ నాకు వెజిటేరియన్ ఫుడ్ లేకపోతే నేను మాడాలి. సో
సో దానివల్ల దానికోసం ఎందుకు అదంతా అని నేనే చేసుకొని కొంచెం రెడీ టు ఈట్ కొన్ని తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. వెన్ యూ ప్రిపేర్ ఫర్ సంథింగ్, వెన్ యూ డూ సమ్ సర్టన్ స్టఫ్, విల్ బీ హ్యాపీ ఆఫ్టర్వర్డ్స్. అంతేగాని నాకు ఇప్పుడు హ్యాపీనెస్ కావాలి, నేను తర్వాత చూసుకుంటా, ఇప్పుడు లీజర్గా ఉంటానంటే నీ గోల్ కూడా అలా అలా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే గర్ల్స్ సంబంధించి గర్ల్స్ కూడా వర్తిస్తుంది కదా అది. గర్ల్స్ కూడా అదే కదా, మనం రీల్స్ ఎంత బాగా ఎఫెక్టివ్ గా ఫిల్టర్స్ వేసుకొని చేసుకుంటామో, మన లైఫ్ లో కూడా మనం ఏం ఫిల్టర్స్ వేసుకోవాలి, మనం నోరు మూసుకోవాలి, మనం నవ్వాలి, ఓన్లీ రీల్స్ కి నవ్వితే చాలదు, ఏదన్నా అంటే అలా ఉండాలన్నమాట. ఏం చేయాలి? సో మెనీ కెరియర్స్ మ్యాన్, సో మెనీ కెరియర్స్. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడైతే డాక్టర్, లాయర్, ఇంజనీర్, అంతగా అయితే ఈ 3 తర్వాత ఒక బ్యాంకింగ్ కెరియర్, గవర్నమెంట్ జాబ్స్, ఈ 5 ఉండేవి అనుకుంటా, హ్యాండ్ఫుల్. ఈ రోజుల్లో కెరియర్ ఆప్షన్స్ ఎన్ని, ప్లెంటీ. వాట్ కెన్ యూ డూ? అసలు మీ స్ట్రెంగ్స్ తెలుసా? ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ నేను అడిగేది ఏంటంటే, డూ యూ నో వాట్ యూర్ గుడ్ ఎట్, డూ యూ నో వాట్ యూర్ బ్యాడ్ ఎట్, డూ యూ నో వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్, వై డూ యూ హ్యావ్ టు డూ దాట్? ఒకళ్ళు చెప్పొద్దు సరే, ఏదర్ చెప్తే వినాలి, ఆర్ నీకు తెలియాలి, ఆర్ పక్కన చూసి నేర్చుకోవాలి. ఈ 3 చేయనంటే యా, గర్ల్స్ కూడా కలిపేసి చెప్పేశారు ఇంత. ఓకే, యా. సో కమింగ్ టు యూ, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే? వెన్ ఐ సా మై కిడ్స్. ఓకే. అది ఐ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్. వాళ్ళని చూసినప్పుడు ఐ గాట్ అ లైఫ్ ఇన్ వరల్డ్ అనేది, ఐ స్టిల్ కెన్ లివ్ దట్ మూమెంట్. Oh, is it? So share that moment with me. వాళ్ళ ఫేస్ చూస్తే వచ్చిన ఆనందం ఐ కెన్ స్టిల్. అయ్యో. Yeah, fine. అంటే దే ఆర్ మై లైఫ్. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి స్క్రీన్ మీద? దే ఫీల్ గుడ్. అండ్ ఇంకా థ్యాంక్స్ మా. లైఫ్లో చాలాసార్లు మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ వాళ్ళతో మాట్లాడితే అసలు ఇలా ఇలా వెళ్ళిపోతుంది నాకు ఏదన్నా. దే ఆర్ దట్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ టు మీ. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్. So they are also lucky to have you as their mother. అవునా? ఎలా చెప్తున్నావు? Yeah, because I could sense the way how you were, and you know, it's really nice. Thank you. So lucky you both of you. Okay, so చెప్పండి మ్యామ్. సో say something to your kids now. కిడ్స్ అంటే అదే, దే ఆర్ వండర్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్. అండ్ చాలాసార్లు చాలా చోట్ల నేను నా కిడ్స్కి నేను చెప్పిన సజెషన్ నేను చెప్తాను పిల్లలకి. ఎలా అంటే, యూ కెనాట్ రైజ్ అ కిడ్ అంటే వాళ్ళు అంటే వాళ్ళని ఒక ఎంటిటీ లాగా చూడండి, వాళ్ళకి ఒక సెపరేట్ ఎంటిటీ లాగా చూస్తాను నేను. అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. నా పిల్లలు కదా అని నోట్స్ వచ్చినట్టు తిట్టేయడం, కొంతమంది అలా చేస్తారు. వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. ఎలా అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి మెయిన్. అంటే వాళ్ళు అది చాలా వల్నరబుల్గా ఉంటారు వాళ్ళు. సో ఎమోషనల్ సపోర్ట్ ఎందుకంటే చాలామంది యాజ్ వీఆర్ టాకింగ్ ఎవ్రీ 8 minutes వరల్డ్లో ఒక సూసైడ్ అవుతుందంట. సో ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నాడు, అబ్బాయి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్, బట్ అంటే అది ఏం జరిగిందనేది తెలియదు. ఒక లెవెల్ తర్వాత డిస్కనెక్ట్ అయిపోతారు. అలా డిస్కనెక్ట్ కాకూడదు. నాకు అనిపిస్తుంది, నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నా, నేను తన ఫ్రెండ్ అయినా, ఆ అబ్బాయి ఈరోజు బతుకుండేవాడు. ఈవెన్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు లాస్ట్ ఇయర్. అదే కదా, ఎందుకంటే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. పిల్లలకి మనం ఇవ్వడం, వాళ్ళకి నేనున్నాను నో మ్యాటర్ వాట్. నిన్ను ఏ రోజు నేను అంటే సమాజం ఎలా ట్రీట్ చేస్తుందో ఆల్రెడీ సమాజం ఉంది ట్రీట్ చేయడానికి, మనము అలా ట్రీట్ చేస్తే ఎలా? సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు సంబడీ ఈజ్ వీక్, ఐ కాంట్ గివ్ దెమ్ చలో నేను ఎత్తుతాను ఇత బట్ బ్యాగ్ అని ఐ కెనాట్ ఇది. కానీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది ఆల్వేస్ ఐల్ గివ్, ఈవెన్ ఫర్ మై హస్బెండ్, మా అక్కయ్య కానీ మా అమ్మ కానీ ఎవరికైనా, నా ఫ్రెండ్స్ కానీ, ఐఎమ్ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి తెలుసు మాధవి ఒక్క కాల్ చేస్తే లైక్ యూనో సెట్ వాళ్ళు.
అవునా, సూపర్ మ్యామ్ అయితే. అదే నా ఈవెన్చువలీ ఐ వాంట్ టు గివ్ ఇట్ వరల్డ్ నీడ్స్ ఇట్ రాజీవ్. ట్రూ, ఇప్పుడు ఆబ్వియస్లీ. పెయిన్ అనేది ఇట్స్ లైక్ అంత బరువు అయిపోతుంది, యూ కెనాట్ టేక్ ఇట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ లైక్ సో ఐఎమ్ దేర్ ఫర్ మై లవ్ ఫ్రెండ్స్. సో సాడ్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే, ఒక బాధ కలిగించిన రోజు అంటే ఏమని చెప్తారు? అదే అండి, లైక్ డే ఐ రియలైజ్డ్ అనవసరంగా వచ్చాను యూకేకి అన్న రోజు నాకు చాలా బాధ వేసింది, ఎక్కువ బాధ. టిల్ దిస్ డేట్ అదొక్కటే అండ్ అఫ్ కోర్స్ అంటే నాన్నగారు పోయారు. అండ్ మిస్ అవుతూ ఉంటారా? చాలా ఈ ఏజ్ కల్లా మనము ఒక లెవెల్కి రావాలి. అది కొన్ని బ్యాడ్ చాయిసెస్ వల్ల రాలేదు మరి ఏంటో, అది ఆలోచిస్తే కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఐ వాంట్ గివ్ మోర్ టు మై కిడ్స్. మా పిల్లలకి తెలియదు కానీ నాకు తెలుసు కదా, ఇంకేదైనా వాళ్ళ లైఫ్ సెక్యూర్ చేయాలి అలా ఉంటుంది నాకు. ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఇద్దరు? వాడు ఎంఎస్ చేశాడు రీసెంట్ గా యుఎస్ లో. గ్రాడ్యుయేషన్ వెళ్ళాం మేము, రీసెంట్ గా యుఎస్ వెళ్ళాము. చిన్నవాడు ఇప్పుడు ఇంజనీరింగ్ 3rd year చేస్తున్నాడు. సూపర్ దెన్. అంటే ఇంకా ఉంది కదా, స్టిల్ జర్నీ సగంలోనే ఉంది. వాళ్ళని ఇంకా ఒక మంచి పొజిషన్ కి తీసుకెళ్లే వరకు మా బాధ్యత కదా. సో ఫైనల్లీ చెప్పండి, సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు రీఎంట్రీ అని చెప్పొచ్చు. రీఎంట్రీ ఆల్రెడీ ఐఎమ్ దేర్, ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం గ్యాప్ చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కైండ్ ఆఫ్ లైక్ వాళ్ళని తీసుకొస్తారు, ముంబై వాళ్ళని రీప్లేస్ చేస్తారు, పేమెంట్స్ విషయంలో కూడా వాళ్ళకి ఇచ్చినంత మాకు ఇవ్వరు అని చెప్పి మీరు అన్నారు. సో దీనికి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అయ్యి ఏమన్నా అన్నారా మిమ్మల్ని? ఎందుకంటే తీసుకోరు మా అయితే, అంతే అలా జరిగింది మీ దాకా వచ్చాయి? నా దాకా రాదు కదా. అంటే దే థాట్ సంథింగ్, అరే అమ్మాయికి ఎక్కువ మాట్లాడింది అనుకుంటే ఫ్యాక్ట్ చెప్పాను, నేనేం ఫ్యాబ్రికేట్ చేయలేదు కదా, లేనిది చెప్పలేదు కదా, నేను ఉన్నదే మాట్లాడాను. అందరేంటి అమ్మో ఇది మనం మాట్లాడమంటే నాకు అనిపించింది నేను చెప్పాను. కానీ ఈ రోజు నాకేమనిపిస్తుంది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసుకున్నారు. మనకి రాసి పెట్టుంటే మనకు వస్తుందనే మెచ్యూరిటీ లెవెల్కి వచ్చాను ఒక 4 years లో. దట్స్ వాట్ ఐ థింక్. ఓకే, మనకు రాసి పెట్టుంటే మనకు వస్తుంది, వాళ్ళు తెచ్చుకుంటారో తెచ్చుకోనండి, యూ ఫీల్ ఫైన్ దట్ వే, ఫైన్. ఫ్యూచర్ లో ఎలా చూడబోతున్నాం మేము మిర్చి మాధవి గారిని? డూయింగ్ మోర్ మూవీస్ అండ్ మేబీ మంచి రోల్స్. అండ్ ఆల్సో ట్రైనింగ్ కాకుండా యాక్టింగ్ లో కూడా ఏమైనా లైక్ ఐ వాంట్ బి అ ట్రైనర్, షుడ్ ఐ ట్రైన్ ఇన్ యాక్టింగ్ అనేది. యాక్టింగ్ స్కూల్ పెట్టబోతున్నారా? స్కూల్ అనేది పెద్ద విషయం, ప్లస్ వర్క్ షాప్స్ లాంటివి కండక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సెటప్ అండ్ ఇంకా పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు స్కూల్స్ కి. జస్ట్ కొన్ని వర్క్ షాప్స్ లాంటిది కూడా నిన్ననే డిస్కస్ చేస్తూ ఉండాలి, యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ గైడెన్స్ ఫర్ దోస్ హూ వాంట్ టు బికమ్ యాక్టర్స్ అనేది ఐ జస్ట్ వాంట్ టు గివ్, సో దట్ లైక్ వాళ్ళకి వర్క్ దొరుకుతుంది, వీళ్ళకి తెలుగు వాళ్ళు దొరుకుతారు అలా. యాక్చువల్లీ మీ యాక్టింగ్ ఎలా స్టార్ట్ అయింది? లైక్ అంటే స్టార్ట్ ఇన్ ద సెన్స్ మీరు చిన్నప్పటి నుంచి జస్ట్ నార్మల్ గా ఉన్నారు అండ్ నేర్చుకున్నారు? లేదు, ఐఎమ్ యాక్టివ్ అండ్ బేసికలీ అది ఎక్స్ప్రెసివ్ అంటారు, ఎక్స్ప్రెసివ్ డాన్సర్. సో అలాగా మేబీ when I started to do it, I used to watch. నేను చూసి, అంటే ఐఎమ్ క్విక్ లెర్నర్ రాదా, చూసి when I had to do serials, కంటిన్యూస్ గా 1 week సీరియల్స్ చూసాను నేను, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా చేస్తున్నారు అనేది. జస్ట్ అలా ఐ వాచ్డ్ ఇట్ అనమాట, జస్ట్ వర్క్డ్ అనుకుంటా. క్రేజీ. మ్యామ్ యాక్చువల్లీ చెప్పండి, ఇప్పుడు మూవీస్ నుంచి మీరు సీరియల్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు. సో మీ బెస్ట్ మూవీ అంటే మిర్చి అంటున్నారు, ఇంకొన్ని పేర్లు చెప్పారు. ఏదైనా నచ్చిన డైలాగ్ అంటే ఇంకా మిర్చిలోనే డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా వేరేవి కూడా చెప్పండి. మిర్చి చెప్పండి. పలాస ఒకటి చేశాను రీసెంట్ గా. డైలాగ్స్ కాకపోతే ఇంకా పోసాని గారి మూవీ చేసిన, అదైతే ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాను. కానీ డైలాగ్స్ అంత బాగా గుర్తున్నవి అంటే మిర్చిదే గుర్తుంది అనుకుంటా. చెప్పండి, మిర్చిలో డైలాగ్ కూడా చెప్పండి. అయ్యా, రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్రమే ఉన్నాయనుకున్నానయ్యా, మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మగుణ్ణి పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని చాలా తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మీరే, మా ఆయుష్ కూడా మీరే పోసుకొని చల్లగా ఉండాలయ్యా. ఈ ప్రాణం మీదయ్యా, వీడిని మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబెడతాను. ఎక్కడికన్నా మిమ్మల్నే తలుచుకుంటూ దైవం అని భావించుకొని ఉంటానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాను. ఏదైనా ఒక ఎమోషనల్ ఇప్పుడు వదిలే, మీ లుక్ కి ఇప్పుడు సరిపడేటువంటి ఒక విలన్ రోల్ ఇప్పుడు చేశారు కదా, దేవ్యాని క్యారెక్టర్ లో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కలాగా ఉంటుంది ఆవిడ.
ఉన్న క్యారెక్టర్స్ లో జగతి మీద ఒక అసూయ, జెలసీ. మహేంద్ర అంటే ఏదో కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆ మరిది క్యారెక్టర్. హస్బెండ్ అంటే కొంచెం భయం. రిషి అంటే భయము ప్లస్ ఒక కపట ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటుంది ఆవిడకి, కానీ ఇంకా కొంచెం కళ్ళబొల్లి ప్రేమ అంటారు కదా అది. కోడల్ క్యారెక్టర్ తో ఏమో ఫన్నీ, అంటే అదొక ఫన్, ఇన్ని ఎలిమెంట్స్ ఇలా ఉండేవన్నమాట. సో అదొక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో రాగానే చూడడమే, చూపులే మారిపోతాయి. సడన్ గా మాట్లాడుతూ ఎవరన్నా తిడుతున్నాను అనుకోండి, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, వసుధార వాళ్ళ ఇంటికి బెదిరించడానికి వెళ్తాను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు డబ్బులు ఇస్తాను వెళ్ళిపోండి మీరు అని అంటే, పెద్దమ్మ అనగానే నాన్న రిషి అని చెప్పి వెంటనే మీమ్స్ కూడా నాన్న రిషి అనేది మీమ్స్ కూడా అయ్యాయి చాలా. ఈ ఇన్స్టాలో హీరో కూడా చాలా ఫేమస్ అయ్యారు కదా. చాలా మంచి అతను ముఖేష్ గౌడ, అందరూ. ఈవెన్ వసుధారితో ఏంటంటే అమ్మాయి అందరూ నా మాట వినాలి, కంట్రోల్ చేయాలి, కంట్రోల్ ఫ్రీక్ అన్నమాట ఈ క్యారెక్టర్. అమ్మాయి ఏమో మాట వినదు, జగతినేమో బెదిరించి చిన్నప్పుడే సెపరేట్ చేసేస్తాను. ఐఎమ్ ద రీజన్. ఇప్పుడు ప్రస్తుతం కథ అటు వేరే దగ్గర తిప్పారు, కానీ నేనున్నప్పుడు అయితే ఎక్కడో ఒక దగ్గర నేను నవ్వుతూ మామూలుగా ఉన్నంటే అందరికి దడ ఏదో ఫిట్టింగ్ పెడతాను అని చెప్పి, అలాగా చాలా బాగుండేది ఆ క్యారెక్టర్. ఇదే ఏదో బెదిరించడానికి వెళ్ళి సడన్ గా మార్చేసి ఏమన్నా అని చెప్పగానే పెద్దమ్మ మీరు అలా చేయకండి, సరే నాన్న, అలాగే నాన్న అని అని చెప్పి పక్కకి తిరిగి వేరే తిట్టుకోవడం. సో అలా ఉంటుంది అనమాట. చాలా బాగుండేది అది. ఎలా ఉండేది ర్యాపో రిషి గారితో? చాలా బాగా, అసలు ఫ్యాబ్యులస్. అదే తేడా ఏంటంటే అక్కడ ఇక్కడ లైక్ వీ గెట్ కనెక్టెడ్ సో మచ్. సీరియల్ భేషజాలు కొంచెం తక్కువ ఉంటాయి. మీకు కూడా మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇంక మీరే లీడ్ లాగా ఉంటారు అందులో. యా, సో చెప్పండి మ్యామ్. నేను యాక్చువల్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, మీరు వచ్చినప్పుడు ఐ థాట్ లైక్ డిఫరెంట్ గా ఉంటారని చెప్పి. మీరు చాలా చక్కగా అందరితో కలిసిపోతున్నారు. సో చాలా చిన్నపిల్లలాగా మాట్లాడేస్తున్నారు. ఏమంటారు? అంటే నన్ను చిన్నపిల్ల వేషాలు, నా ఏజ్కి తగ్గట్టు నేను బిహేవ్ చేయను. ఎందుకంటే లైఫ్ ఇంతదే. ఇంత లైఫ్లో వీలైతే అంటే ప్రేమిద్దాం, అయితే ప్రేమిస్తారు తిరిగి, ప్రేమిస్తారు. సేమ్ అలాంటి కాన్సెప్ట్ అనుకోండి అది కూడా. అంటే వీలైతే మంచిగా ఉందా, మంచిగా లేరా అది వాళ్ళ చాయిస్. కానీ నేను ఇంకోళ్ళని బట్టి నేను డిసైడ్ అయితే నా క్యారెక్టర్ ఏంటి అసలు కదా. సో నవ్విస్తూ అలా లైట్ గా వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ ఎటు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని నేను మన కూర్చున్నా అనుకోట్లా పెట్టుకొని చెప్పండి అంటే దడుచుకు ఎవరిని పిలిచాను రా నాయన అనుకుంటా. అవునా? సో ఎక్కడిది అక్కడే. అంతేగాని మనం ఇంట్లోనే వంటగదిలో వంట చేస్తాం, పూజ గదిలో పూజ చేస్తాం, బాత్రూమ్ లో స్నానం చేసి ఇంకోటి ఏదో చేస్తాం. మనం మార్చాం కదా ఇటు అటు. ఇంకో దగ్గర వంట చేయం, ఇంకో దగ్గర ఇది చేయం. వీ హ్యావ్ టు సెగ్రిగేట్ అండ్ కంపార్ట్మెంటలైజ్ అవర్ బిహేవియర్ యాజ్ వెల్. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ అక్కడ ఆఫీస్లో కోపంగా ఉందండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, దిస్ ఇస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇక్కడ ప్రెషర్ తీసుకెళ్ళి ఇంట్లో చూపించి, ఇంట్లో చిరాకు తెచ్చి ఇక్కడ చూపించి, అట్లా తిరిగేసి మరగేస్తే నా అస్తిత్వం అంటే నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాకుండా తయారయ్యి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి చిరాకుగా ఉండి మన బాడీ మొత్తం అప్ సైడ్ డౌన్ అవుతుంది. సూపర్. సో ఈజీగా 1 at once అలా చేసుకుంటూ వెళ్తే హ్యాపీగా ఉంటుంది. మ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఆ మూమెంట్ షేర్ చేసుకోండి. నేను హీరోల గురించి పెద్ద మాట్లాడడానికి ఏమి ఉండదు. డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు సే ఎనీథింగ్, ఎందుకంటే ఏం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడరు మనతో. సింపుల్. ఓకే. చూసి దూరంగా మనం స్క్రీన్ మీద చూస్తే మీరు ఏమైనా వెళ్ళి మాట్లాడగలరా? సేమ్ అలాగే ఇక్కడ కూడా, కాకపోతే వాళ్ళు రియల్గా ఉంటారు కానీ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దేర్ ఇన్ స్క్రీన్. వీ కెన్ ఓన్లీ బీ స్పెక్టేటర్స్. స్పెక్టేటర్స్ అంటే ఎవరు? చూసారు. ధోని క్రికెట్ ఆడుతున్నాడు, సిక్సర్ కొట్టాడు, ఆయనకి వెళ్ళి కంగ్రాచులేట్ చేయగలను? కాంట్. సో మనం కూడా అంతే, దూరం నుంచి చప్పట్లు కొట్టగలం. దట్స్ ఆల్. ఈవెన్ మూవీ హిట్ అయిన తర్వాత కానీ అప్పుడు ఫట్ అది కాదు విషయం. జస్ట్ ఇంకా ఎవరైనా కూడా వాళ్ళు ఒక జోన్ లో ఉంటారు, మనం వేరే జోన్ లో ఉంటాం. నేను కూడా నా జోన్ నాకుంది,
ఐఎమ్ హ్యాపీ ద వే ఐఎమ్. అంతేగాని వాళ్ళు నన్ను చూడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు అనుకుంటే ఎందుకు మాట్లాడతారు వాళ్ళు అంట. నేను ఎందుకు అసలు మాట్లాడాలి? ఇందాకే అడిగాను కదా, చెప్పాను కదా, బయటకు వెళ్తే ఒక stranger తో నువ్వు ఎలా ఉంటావు. నేను కూడా వెళ్తే నేను వాళ్ళు పలకరించడానికి వస్తే హాయ్ అంటే అనే వెళ్ళిపోను. నేను హాయ్ అంటే హాయ్ అండి అని చెప్పి మాట్లాడతా. నా దగ్గర రాలేదనుకోను నేను. ఎందుకంటే మనం ఎన్నిటికి బాధపడదాం లైఫ్ లో. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ దట్ బాదర్ అస్. ఇంకా మనం తెచ్చి పూసుకోవడం అవసరం అని వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనకి. యా సూపర్. సో అంటే చాలా మందికి అర్థం కాదు ఏంటంటే వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ అదర్స్. వై డూ యూ డూ దాట్? నేను ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను. నాకు అర్థమైందంటే లైఫ్ ఈజ్ అబౌట్ మేనేజింగ్ సెల్ఫ్, నాట్ మేనేజింగ్ అదర్స్. ఓకే, మనం ఏంటి మనం తెలుసుకుంటే చాలు. లైఫ్ పర్పస్ అది. ఓకే ఫైన్ మ్యామ్. సో హౌ డు యూ హ్యాండిల్ ఫెయిల్యూర్స్? అదే కదా ఫెయిల్యూర్ అంటే ఇది కాదు ఇంకోటి అనుకుంటాం. ఇలా అది మీ అబ్బాయిలు ఎలా హ్యాండిల్ చేస్తారు లవ్ ఫెయిల్యూర్ ఉంటే? కొంతమంది సీరియస్ తీసుకుంటారు అనుకో. యాజ్ ఎ మోటివేషన్ స్పీకర్ గా లవ్ ఫెయిల్యూర్స్ కి చెప్పండి మరి అయితే. లవ్ ఫెయిల్యూర్ అంటే ఓకే, ఒక ఫెయిల్యూర్ ఏదో ఎనీ రిలేషన్షిప్ లో సక్సెస్ ఎలా అయితే ఎఫర్ట్ తో వస్తుందో ఫెయిల్యూర్ కూడా చాలా ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ తో వస్తుంది. ట్రూ. నేనేం చెప్పాను, సక్సెస్ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టాలి అన్నాను కదా. ఫెయిల్ అయ్యి అది కూడా దన్నని ఫెయిల్ కాదు, అది కూడా అంటే ఓవర్ అ పీరియడ్ అది పడిపోతుంది. ఆ పడే ముందు సైన్స్ గుర్తించాలి ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ దట్ పర్సన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ దట్ ప్రాజెక్ట్ ఆర్ జాబ్ ఉండాలి, నాకు జాబ్ లోంచి వెళ్ళిపోతున్నా అంటే హింట్స్ వస్తాయి. అవునా? వస్తాయి కదా. ఆబ్వియస్లీ సంబడి ఈజ్ నాట్ లైకింగ్ యూ, వాట్ దే విల్ డూ? బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ ఇయర్ అని అడుగుతున్నా అక్కడ చూసుకోండి అని చెప్పి ఇలా లుక్కులు ఇచ్చడం, అలాంటివి ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా. ఫస్ట్ అవి తెలుసుకోండి. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్. యూ వాంట్ దట్ పర్సన్, గో ఆఫ్టర్. లేదా నాదొక రీల్ ఉంటుంది, అది నేను ఐ వాంట్ టు షో, నేను వెతికి చూపిస్తాను. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ పర్సన్. అంతేగాని ఈగో మీదకి తీసుకోవద్దు ఏ విషయం కూడా. నన్ను కాదని ఎంత ధైర్యం అని అనుకుంటే సో వాడు ఎవరని పెద్ద పెద్ద వాళ్ళనే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనం it's not your status, your money or your anything cannot stop. నువ్వు ఎంత కంఫర్టబుల్గా అవతల వాళ్ళు ఉంచగలిగావో అదే. అయినా వాళ్ళు వెళ్ళిపోయారంటే పోనీ కదా, నీకు అలాంటి మనిషి ఎందుకు? లేదా ఆ మనిషి వెరీ వాల్యుబుల్, జాగ్రత్తగా ఉండు ముందు నుంచి. డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్, ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అంటే అలుసుగా ఉండద్దు, పడి ఉంటుంది అన్నట్టు. ఎవరు పడి ఉండరు ఈ రోజుల్లో, అయితే అసలు పడి ఉండరు. సో ఒక ఫెయిల్యూర్ అనేది వచ్చే ముందుకే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నాకే ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకో, నాకు ఫెయిల్యూర్ అనేది 90% నాకు వచ్చింది, నేను సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళాను. ఫెయిల్యూర్ నాకు రాంది ఫెయిల్యూర్ కాదు కదా. దే హావ్ నాట్ చూజన్ మీ బికాస్ దే వాంటెడ్ సంబడి ఎల్స్. దట్స్ ఓకే, ఐ హావ్ సంథింగ్ ఎల్స్. నాకు అదే కావాలి, నేను అక్కడే చేయాలనేది ఏం లేదు నాకు. సో అప్కమింగ్ ఆర్టిస్ట్ కి ఏమని చెప్తారు? ఈ రోజుల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీ పేషెంట్. మీకు వచ్చిన వర్క్ సిన్సియర్ గా చేసుకుంటే మీ వర్కే మీకు వర్క్ తెస్తుంది. లేదా అక్కడికి వెళ్ళి నేను రాజకుమారి అని ఎగిరేవంటే దబ్బాని కింద పడతాం. ఎవరైనా అది అబ్బాయి గానే అమ్మాయి కానీ పెద్ద పెద్ద వాళ్ళనే తీసేసిన సంఘటనలు ఉన్నాయి. అవును. ఓకే, యాటిట్యూడ్ బాగాలేక కొన్ని ప్రాజెక్ట్స్ లోంచి కొంతమంది హిందీ వాళ్ళు విని ఉంటారు మీరు. అవును అవును, పెద్ద పెద్ద వాళ్ళని. మీరు చూసినటువంటి రియల్ ఇన్సిడెంట్ ఏమన్నా మాతో షేర్ చేసుకోండి. చేయలేము కదా, దొంగ. ఓకే, యా మ్యామ్ లెట్స్. అలా తెలుగులో తక్కువ అవుతుంది, ఎందుకంటే తెలుగులో చాలా బాగానే ఉంటారు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది వాళ్ళు చూసుకుంటారు. నేను మేనేజ్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అక్కడ, కాబట్టి ఐ డోంట్ గెట్ ఇంటూ ఆల్ దట్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ఆల్ ది టైమ్ అంటే ఏమని చెప్తారు? ఆల్ ది టైమ్ అంటే ఎందులో? తెలుగువా? సార్ తెలుగులోనే నాకు అంటే ఫేవరెట్ అని ఒకళ్ళని చెప్పలేను, బట్ ఇప్పుడు కరెంట్లో అయితే నాని. ఒకప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు చాలా ఇష్టం నాకు. సో ఫేవరెట్ క్యారెక్టర్ ప్లేడ్ బై యువర్ ఫేవరెట్ యాక్టర్? నాని మూవీస్ అన్నీ ఇష్టం నాకు. ఆయన క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు ఇష్టం. మహానుభావుడులో నాని గారిది చాలా బాగుంటుంది. అంటే ఆయన మర్చిపోతూ ఉంటారు, టీ అలా మరగబెట్టి సంథింగ్, అంటే ఈస్ వెరీ గెట్స్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇంకా తమిళ్లో విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం నాకు.
ధనుష్, విజయ్ సేతుపతి గారు, సూర్య. ఓకే. సో అంటే హ్యాట్స్ ఆఫ్ టు దట్ డెడికేషన్. ఓకే. ఫేవరెట్ డైరెక్టర్ అందరూ ఫేవరెట్స్. నాకు వర్క్ ఇచ్చే ప్రతి ఒక్కరు నాకు ఫేవరెట్. సో బట్ స్పెసిఫిక్ ఒకళ్ళు చెప్పండి. నాకు త్రివిక్రమ్ గారు, Hmm. సుకుమార్ గారు, అంటే అలా ఒకళ్ళు ఉండరు నాకు. Hmm. ఫేవరెట్స్ ఉంటారు. ఒక లైక్ థాలీ లాగా నేను ఒక సింగిల్ డిష్ పర్సన్ కాదు నేను. ఓకే, గాట్ ఇట్ మ్యామ్. సో ఫేవరెట్ మూవీ సౌండ్ ట్రాక్. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. యా, సో బీజిఎం అంటున్నా. బీజిఎం. బీజిఎం విక్రమ్ వి, సూర్య, విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా రెహమాన్ గారి ట్రాక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఓకే, ఫేవరెట్ మూవీ. డీజే టిల్లు చాలా నచ్చింది. డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటాను. బట్ Okay. ఎందుకంటే ఫన్నీగా ఇష్టం నాకు. బట్ అలా నాకు ఒకటే కదండి, ఐ కీప్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఒక్కటి అని నేను అలా స్పెసిఫిక్ గా ఉండదు నాకు. చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తారు, అలా ఒక్కదాన్నే పెట్టుకోలేను. ఐ హావ్ సో మెనీ ఫేవరెట్. మిర్చి మాధవి గారు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? బోలెడ్ పనులు చేస్తాను నేను. ఐ స్కెచ్. నేను మీకు నా స్కెచింగ్స్ చూపిస్తాను తర్వాత. ఓకే. ఐ స్కెచ్ అండ్ నేను వంటలు చేస్తాను. ఏదన్నా పిండి వంటలు చేసి పెడతాను, మురుకులు వండి పెడతాను. ఒక రోజు దొరికిందంటే ఏదన్నా స్నాక్స్ చేసి పెడతాను. బికాజ్ ఐ లైక్ హోమ్ కుక్డ్ థింగ్స్. ముగ్గులు వేస్తాను, ఓకే. ఇల్లు సర్దుతాను. అందరూ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే టచ్ లో లేని వాళ్ళకి ఫోన్ చేసి జస్ట్ ఒక మాట్లాడతాను. మా వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడతాను. ఓకే. దిస్ వాట్ ఐ డూ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో టక్కున వచ్చే పేర్లు ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరబ్బా, ఫ్రెండ్స్ ఉంటారు అంతే. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మ్యామ్? బెస్ట్ అంత క్లియర్ గా ఫ్రెండ్స్ చెప్పారు చెంప మీద కాబట్టి. కొట్టినా ఏమనుకోని వాడు బెస్ట్ ఫ్రెండ్. అలా ఇండస్ట్రీలో ఉండదు. కొంచెం చూసుకొని మాట్లాడాలి. చిన్న మాటకు కూడా నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనను. ఐ మీన్ దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దెమ్. సో మీరు యాక్ట్ చేసినటువంటి మూవీస్ లో ఫేవరెట్ సీన్ అంటే ఏమని చెప్తారు? ఫేవరెట్ సీన్ అంటే ఈ పలాసాలో చేసింది చాలా బాగుంటుంది. అంటే నేను ఒక టైంలో వెళ్ళి రఘు కుంచ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఫుల్ ఇంత మొత్తం 1, 2, 3 పేజీలు నాదే డైలాగ్. కంటిన్యూషన్ మొత్తం మొత్తం బై హార్ట్ చేస్తారు. అప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని చచ్చే బదులు ఇద్దరు ఒకసారి చచ్చిపోండి, ఇంత విషయం ఇస్తే అందరం ఒకసారి పిండం పెట్టుకుందాం, అట్లా ఉంటుంది అనమాట. నా వల్ల కాదు, మీరిద్దరు అపోనెంట్స్ కాదు, కలిసి పని చేయండి అని చెప్పి నా సన్ని తీసుకెళ్ళి మాట్లాడతాను అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ సంబడి ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు ఒక 3 మెంబర్స్ అంటే ఎవరికి చెప్తారు? మా చిన్నబ్బాయి సోను. ఎందుకంటే సోను నా యంగర్ కిడ్, బట్ హీఈస్ లైక్ చాలా కనెక్షన్ ఉంది నాకు వాడితో. బికాస్ ఆఫ్ హిమ్ ఐ డ్రా లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి అంటే మా పెద్దబ్బాయి కాదు అని కాదు, బట్ వీడు చాలా ఎక్కువ మాకు ఆ కనెక్షన్ ఉంది. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, వాట్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? చెప్తాను. 3 అన్నారు, ఒకటే చెప్పాను. ఇంకొకటి మై మదర్. ఇంకా 3rd అనేది మళ్ళీ చాలా మంది వస్తారు దానిలో, ఇట్లా బ్రాంచెస్. సో 3 వస్తుంది. సో ఐ హావ్ మై సిస్టర్ టు థ్యాంక్, మై బావగారు, మై హస్బెండ్, మై బ్రదర్, మై ఫ్యామిలీ, మదర్. అండ్ ఇట్లా ఛాన్సెస్ ఇచ్చే డైరెక్టర్స్ హూ మేక్ మీ, బికాస్ ఆఫ్ దెమ్ హూమ్ ఐ మీటింగ్. నాకు వర్క్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి శతకోటి వందనాలు. ఓకే, సూపర్. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్? ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, రమ్యకృష్ణ గారు. సో ఎవరి దగ్గరైనా ఒక బెస్ట్ అడ్వైస్ తీసుకున్నారా మూవీకి సంబంధించి? జయసుధ గారి దగ్గర తీసుకున్నాను. ఆవిడని అంటే శతమానం భవతి అప్పుడు నాకు కొంచెం అంటే బుల్లింగ్ అనను కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రీట్మెంట్ నేను కొంచెం తట్టుకోలేకపోయాను. ఎందుకో నాకు బాధ అనిపించింది. అంటే అక్కడ ఒక నా ఫ్రెండే ఉండేది, ఆ అమ్మాయి నాతో మాట్లాడకుండా కొంచెం అలా ఏదో చేసింది. సో దానికి ఆవిడతో అంటే ఆవిడ చెప్పారు ఎలా ఉండాలి అనేది, చిన్న చిన్న మాటల్లో భలే బాగా చెప్పారు. సో ఐ రియలీ. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అంటే ఏమని చెప్తారు? మూవీస్ లో పెద్ద ఛాలెంజింగ్ అది ఐ కెన్ డూ ఇట్. అదేమి నాకు ఇబ్బంది ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చేయక్కర్లే. సటిల్ గా చేయడం అనేది చాలా నాకు ఓకే. ఎక్కువ చేయాలంటేనే మనకి అది రాకపోతేనే ఇబ్బంది పడతాం. నేను కంటే కూతుని కనాలి అని ఒక క్యారెక్టర్ వేసాను అందులో, ఆ సీరియల్లో. సూపర్ ఉంటుంది అది. అంటే అది పల్లెటూరి ఆమె కూర్చొని చికెన్ ఇలా ఇలా కొట్టి మరి అదేదో
ఐ థింక్ బోన్ ఇలా ఇలా కొట్టి మరి ఏదో తిని, నేను వెజిటేరియన్ అయ్యో. తినను. ఐ హ్యాడ్ టు డూ దట్ సీన్. రాధాకృష్ణ గారి డైరెక్టర్ ఆయన, ఈస్ అ వెరీ లెజెండ్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. ఆయన చెప్పారు ఇలా చెయ్యి, ఏంటి ఇలా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పంటే ఆ ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది పడ్డా చేయడానికి. ఇట్ వాస్ ఛాలెంజింగ్, బట్ ఐ డిడ్ ఇట్. సో త్రివిక్రమ్ గారు ఎట్లాంటి అడ్వైస్ ఇచ్చేవారు షూటింగ్ టైంలో? వాళ్ళందరూ ఒక జోన్, చెప్పాను కదా మనం స్క్రీన్ లో చూసినట్టు, జస్ట్ ఇంకా క్యారెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే క్యారెక్టర్ చెప్పేంత ఉండదు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి చెప్తారు. యాక్టింగ్ యాక్చువల్లీ సీన్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ మనకి బ్రీఫ్ చేసి ఉంటారు కదా, మనం చేసే దగ్గర ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు. నన్ను అలా వద్దు, ఇలా చేయండి అంతే. మనం కూడా ఎంతలో ఉంటే అది మంచిది అనేది ఫాలో అవుతాను కాబట్టి నేను ఎవరిని చొచ్చుకొని వెళ్ళిపోయే మనస్తత్వం కాదు నాది. అంటే యాక్చువల్లీ మీరు పెద్ద పెద్ద హీరోస్ కే మంచి రోల్స్ చేశారు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే అబద్ధం చెప్తున్నాను అంటే నా నమ్మబుద్ధి ఇన్ ద సెన్స్ ఇలా ఉంటారా వాళ్ళు? అలా At least ఉండడం నా వాళ్ళ point. ఇష్టం కదా, వాళ్ళ ప్రెరోగేటివ్. ఇప్పుడు నేను ఎలా ఉంటానో అది నా ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటారో అది వాళ్ళ ఇష్టం కదా. మనం డిస్టర్బ్ చేయకూడదు అని ఉంటుంది నాకు. ఓకే. నాకు బేసికలీ ఏంటంటే పలకరిస్తే అవతల బో అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనిపించుకోవడం అవసరమా అని నా పరిధిలో నేను ఉంటాను, ఒక నా మర్యాదలో నేను ఉంటాను. ఓకే. అది సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయాలి, త్రివిక్రమ్ గారి దానిలో మళ్ళీ చేయాలి. ఆయన అలా సుకుమార్ గారి డైరెక్షన్ లో పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలని అందరికీ ఉంటుంది. ఓకే. కానీ రావాలి కదా. సో వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ రెమ్యునరేషన్ అనేది నేను అమౌంట్ లో అయితే చెప్పాను కానీ జట్టికి వచ్చింది నాకు మంచి రెమ్యునరేషన్. జట్టి అనే సినిమా, అవును, చిన్న సినిమా అయినా, అరణ్యవాసం అనే దానికి కూడా అలాగే చిన్న సినిమాలోనే మంచి. ఇప్పుడు రాను రాను డెఫినెట్లీ నాకు ఫైనలైజ్ అయినా కూడా మంచి రెమ్యునరేషన్. ఓకే. సో మేము రీల్స్ చూసాం మ్యామ్ ఇన్స్టాగ్రామ్ లో. మీ రీల్స్ కి అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అండ్ నేను ఏంటి రీల్స్ ఎందుకు సడన్ గా రీల్స్ మీదకి వచ్చారని చెప్పి అందరూ కామెంట్స్ పెడుతున్నారు. అలా ఏం లేదు, రీల్స్ జస్ట్ ఒక టైం పాస్ అంటారా? టైం పాస్. నా రీల్స్ లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న టిక్ టాక్ లో అయితే 1 lakh పైన ఉండేవాళ్ళు, 1,70,000 ఎంతో ఫాలోవర్స్, 170K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు టిక్ టాక్ లో. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్స్టాలో అంటే అన్ని రీల్స్ చూసి చేయాలి. నేను అన్ని చేయను, నేను డాన్సులు చేయడం ఇంకోటి అంటే ఏవైతే సూట్ అవుతాయి అనుకుంటానో అవే చేస్తాను. సో అదొక టైం పాస్. బాగానే ఉన్నాయి కదా, బాగున్నాయా? సూపర్ మ్యామ్. చూసాను. అండ్ సో చెప్పండి, ప్రెసెంట్ అయితే ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండ్ఫుల్ గా ఉన్నాయి. సో ఆర్ యూ హ్యాపీ నౌ? నో, హ్యాపీ పొజిషన్ లో అయితే లేను. ఇంకా రావాలి, ఇంకా వస్తాయి. సో మ్యామ్ మీరు సింగింగ్ కూడా చేస్తారు కాబట్టి మీకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్పారు. సో ఒక పాట మా కోసం, సో ఈ వేళలో నువ్వు అని చెప్పి ఒక పాట ఉంది కదా, గులాబీ మూవీ నుంచి. అది నేను పాడి అరిగిపోయిన గ్రామ్ రికార్డ్ లాగా పాడాను. నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ సాంగ్ తో నాకు తెలుసు, చాలా మంది గ్యాదరింగ్స్ లో. ఎనీహా, నా గొంతు బాగాలేదు, కొంచెం అటు ఇటు అయినా సునీత గారు కానీ ఎవరు నన్ను కొట్టకుండా చూసుకునే బాధ్యత మీది. ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకి ఇప్పుడు బాగానే పరిచయం అయ్యారు. అవునా? చెప్తాను, చెప్పు. శశి ప్రీతం గారికి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. జస్ట్ అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా పాడారు. సో ఇట్లాగే మీరు ఒక మంచి సింగర్ గా కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని క్యారెక్టర్స్ కూడా చేయాలి, మీరు అనుకున్న రోల్స్, నేను ఒక హ్యాపీ లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.
థ్యాంక్ యూ ఇట్ వాస్ మై ప్లెజర్ రాజీవ్. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మిర్చి మాధవి గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.